గరికపాటిని అరెస్ట్ చేయాలి. గరికపాటిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. గరికపాటిని దేశ బహిష్కరణ చేయాలి. గరికపాటి రాజ్యాంగ వ్యతిరేక ప్రవచనాలను రద్దు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలి. డౌన్ గరికపాటి, డౌన్ గరికపాటి. ప్రజాస్వామ్య వ్యతిరేక గరికపాటిని వెంటనే అరెస్ట్ చేయాలి. రాజ్యాంగ వ్యతిరేక గరికపాటిని వెంటనే అరెస్ట్ చేయాలి. గరికపాటిపై రాజద్రోహం కేసు వెంటనే నమోదు చేయాలి. భారతదేశంలో మెజారిటీ ప్రజలు, సగభాగంగా ఉన్న మహిళలతో సహా మెజారిటీ ప్రజలకు చదువు లేదు. చదువుకుదామంటే నాలుగు కోసారు, ఒకవేళ పొరపాటును చదువు విందామంటే చెవిలో సీసం పోసారు. మెజారిటీ ప్రజలకు ఏ రంగంలో ఉన్న ఏ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు చదువు లేదు. చదువు వద్దన్నారు. చదివితే వాడు ఈ సమాజంలో బతకడానికి వీల్లేదు. అంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ దేశంలో ఉన్నాయి. అంటే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు చదువు వచ్చింది. సగభాగంగా ఉన్నటువంటి మహిళలకు చదువు వచ్చింది. 1950-51 కాలంలో మాత్రమే ఊరికి ఒక పాఠశాల వచ్చింది. ఆ పాఠశాల కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆ పాఠశాల నిలవబడింది. దాని కారణంగా ఈరోజు దేశం మొత్తం జనాభాలో ఒక 30-40% మంది ప్రాథమిక విద్యను అందుకోగలుగుతున్నారు. అందులో భాగంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు పోషకాహార లోపం ఉంటుందని, ముఖ్యంగా వాళ్ళకి మాంసకృతుల లోపం ఉండి అనేకమైనటువంటి జబ్బులు పడుతున్నారని తమిళనాడు ప్రభుత్వం ముందుగా గ్రహించి దీని నివారణ కోసం అంతకుముందు స్వాతంత్రం రాకముందే అక్కడ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పథకం అనే ఆలోచన తమిళనాడులో ముందు పుట్టింది. ఆ తర్వాత తమిళనాడు గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మనల్ని ఆదర్శంగా తీసుకున్న అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం ఒక అన్నము సాంబారు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి సర్వేల్లో మాంసకృతుల్లో బారిన ఎక్కువ పిల్లలు పడుతున్నారని సంగతి తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ప్రతిరోజు ఒక గుడ్డు ఇవ్వాలని, అంటే శనివారం తప్ప ఆదివారం సెలవు, వారంలో 5 రోజులు ఎగ్ ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసింది. దానికి అయ్యేటటువంటి ఖర్చు, ఒక విద్యార్థికి అయ్యేటటువంటి ఖర్చు ₹6.50. అది ఒక పూట మాత్రమే ఇస్తుంది. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల్లో పేద విద్యార్థులకు 3 పూట్ల ఆహారం ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళకి టోకన్స్ ఇస్తారు. చాలామందికి తెలియదు వాళ్ళకి టోకన్స్ ఇచ్చారని. ఆ విద్యార్థి పక్క స్టూడెంట్ కూడా తెలియదు. ఆ టోకెన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయి ఆ విద్యార్థి మార్నింగ్ మధ్యాహ్నం స్కూల్లో భోజనం చేస్తాడు, సాయంకాలం కూడా రాత్రి సంబంధించిన భోజనం కూడా అక్కడి నుంచి తీసేసుకుంటాడు. అది అభివృద్ధి చెందిన దేశాల్లో జరుగుతుంటుంది. కానీ భారతదేశంలో వేల సంవత్సరాలుగా వివక్షకు గురవుతున్నటువంటి SC, ST, BC కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు తీసుకొని మెజారిటీ ఉమ్మడి ఆంధ్ర ప్రజల చేత చాలా అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి గరికపాటి నరసింహారావు గారు ఈరోజు మాట్లాడుతూ మీడియాలో వారం రోజుల క్రితం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి భోజనం ఎందుకండి, గుడ్డు ఎందుకండి, గాడికి గుడ్డు ఎందుకండి, వాడికి పుస్తకాలు ఎందుకండి, వాడికి బ్యాగ్ ఎందుకండి, వాడికి ఏమండి ఎందుకండి ఇవన్నీ? ఎవడో చదువుకోవాలనుకునేవాడు వస్తాడు, లేకపోతే రాడు అనేటువంటి మాటలు మమ్మల్ని అందరూ విస్మయానికి గురి చేశాయి. కేంద్ర ప్రభుత్వం మరి ఏ గొప్ప ఉద్దేశంతో మీరు ఈ దేశానికి పద్మశ్రీ అని చెప్పిన మిమ్మల్ని మీరు ఎంత అనాలోచితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వం ఎంతో గొప్పగా ఆలోచించి సదుద్దేశంతో మధ్యాహ్నం భోజనం అందించి వాళ్ళకి కనీస పోషకాహార విలువలు ఇద్దామన్నటువంటి లక్ష్యాన్ని మీరు గుడ్డెందుకు అంటున్నారంటే మీ మైండ్లో ఎప్పుడైతే ఇంతకుముందు చదివితే నాలుగు కోస్తాము, వింటే చెవిలో సీసం పోస్తామనేటువంటి భావజాలం ఏదైతుందో అది ఇంకా మీ నరనరాన ఇంకిపోయి ఉంది. అది తెలియకుండానే మాట్లాడుతూ బయటకు వచ్చేసింది. మీకు పద్మశ్రీ ఇచ్చారు కాబట్టి చాలా ఓపికగా మాట్లాడాలనుకున్నారు, కానీ మీ తాత ముత్తాతల యొక్క రక్తం ఆ DNA ఇంకా మీలో ఉంది కాబట్టి ఈ పేద విద్యార్థులు చదువుతున్నటువంటి వాళ్ళకి ఒక పూట అన్నం పెడుతుంటే మీరు తట్టుకోలేనటువంటి రాక్షస స్వభావం ఇంకా మీ మైండ్లో ఉందని స్పష్టం. ఇది మెజారిటీ ప్రజలు, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు చాలా ఆవేశాన్ని వెళ్ళగక్కారు. వాళ్ళు ఆక్రందరినీ తెలియజేశారు. వాళ్ళు చాలా స్పష్టంగా అనేక వారం రోజులుగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటివరకు మేము కూడా ఆగాం. ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరూ శ్రీరామనవమి జరుపుకుంటారు.
కానీ మేము భారత రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ఈ గరికపాట మీద 5 ప్రధానమైన డిమాండ్లు పెట్టాం. ఏదైతే మధ్యాహ్నం ప్రభుత్వ పేద విద్యార్థుల యొక్క పోషకాహారం కోసం పెట్టినటువంటి మధ్యాహ్నం భోజన పథకాన్ని వద్దన్నటువంటి మిమ్మల్ని దేశ బహిష్కరణ చేయాలి. రాజద్రోహం